దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానందాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథాన్ని వ్రాయించారు. ఆయన అంటూ ఉన్నాడు, నీవు చేసే పనుల భారమంతటిని కూడా ఆయన మీద ఉంచగలిగితే నీవు తేలికవుతావు, నెమ్మదిని సంతోషాన్ని అనుభవిస్తావు. నీవే భారాన్ని మోస్తే చాలా ఇబ్బందులు, మనసుకు నెమ్మది లేకుండా అశాంతితో బాధపడాలి. గనుక నీ భారాన్ని ఆయన మీద ఉంచు. ఆయన మోసే దేవుడు, ఆయన పాలించే దేవుడు, ఆయన కృపాకటాక్షమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. గనుక ఈ భారాన్ని నీకు నువ్వుగా మొయ్యలేవు, ఆయన మీద ఉంచమని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, చాలామంది ఈ పని నేను చేయాలి, ఇది అలాగని వారు ఉన్న నెమ్మదిని పోగొట్టుకుంటారు. దేవుని మీద భారం పెట్టకుండా వారి మీదే ఉంచుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం విశ్రాంతి దినము ఆరాధన జరుగుతుంది. ఒక స్త్రీ పుట్టింటికి వెళ్ళింది. ఆమె ప్రార్థనాపరురాలు. ఆ రోజు ఆదివారము మందిరానికి వెళుతుండగా తన స్నేహితులైన వారు బాగున్నావా అని అడిగినప్పుడు, ఏం బాగున్నానులే, ఇంటి పరిస్థితులు అలాగున్నాయి, పిల్లల పరిస్థితి ఎలాగున్నాయి, భర్త పరిస్థితి అలాగుందని తన భారం అంతా తన స్నేహితురాలకు చెబుతూ మందిరానికి వచ్చింది. తన స్నేహితురాలు చెప్పింది, నీ భారమంతా దేవుడి మీద ఇయ్యి, దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడని చెప్పినప్పుడు వచ్చి ప్రార్థన బాగానే చేసింది. నా భారమంతా మొయినైనా, నా కష్టాలను తీర్చినైనా అని ప్రార్థన చేసింది. తిరిగి వెళుతూ ఉండగా మరొకరు ఆమెను పలకరించారు. ఏమ్మా, బాగున్నావా, ఎలాగున్నారు, మీ కుటుంబ పరిస్థితులు ఏమిటంటే, ఏమిలే, ఈ కష్టాలన్నీ నా మీదకు వచ్చినాయి, ఈ భారమంతా నేను మొయ్యలేకపోతున్నాను. దేవుని సందులో భారమంతా అప్పచెప్పింది. ఆయన మొయ్యలేడేమని తిరిగి ఆమె తన యొక్క సొంత ఆలోచన మీద ఆధారపడి దేవుని మీద భారము లేకుండా ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. కార్యాలు జరుగుతాయి అంటారా? గనుక విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేసే వైపు చూసి భారాన్ని ఆయన మీద వేయాలి. నీ పనుల భారమంతా దేవుని మీద ఉంచితే ఆయన నీ జీవితాన్ని తేలిక చేస్తాడు, నీ ఉద్దేశాన్ని సఫలము చేస్తాడు, నీ తలంపులను నెరవేరుస్తాడు. గనుక దేవుని మీద భారముంచేవారిగా ఆయన సన్నిధానములో బ్రతకాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులార, బైబిల్ గ్రంథములు భక్తులైన వారు వారి భారమంతా కూడా దేవుని మీద ఉంచేవారు. వారి కష్టాలని దేవునికి చెబుతూ ఉండేవారు. గనుక దేవుడు ఆ భారాన్ని వారి మీద నుంచి తీసేసేవాడు, వారికి నెమ్మదిని కలగచేసేవాడు. అది రాజ్యాలలోనైనా, రాజుల్లోనైనా, ప్రవక్తలలోనైనా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చారు. ఈ రోజున అదే దేవుడు మన పక్షాన ఉన్నారు. కనుక మన భారం ఆయన మీద వేద్దాం. ఎందుకు చింతించి కృంగిపోయి వేదన గురైపోయి ఆరోగ్యం పాడు చేసుకుని జీవితాన్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రభు వైపు చూడండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేయగల సమర్థుడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఈ వాక్యము ద్వారా అనేక మంది ప్రభువా నీ సన్నిధానములు వారి భారమంతా నీ మీద వేసి నీ సన్నిధానములు విజ్ఞాపన చేయటానికి కృపనివ్వండి. సమస్తము చేయగల సమర్థుడవు నీవే, చరిత్రని మార్చగల దేవుడవు, నీకు అసాధ్యమైంది లేదు. గనుక ప్రతి ఒక్కరి భారాన్ని, మా భారమంతటిని మీ మీద వేస్తుండగా మీరేనాయనా మాకు తేలిక చేసి ఉద్దేశములు సఫలము చేసి నీ కొరకు బ్రతుకు భాగ్యం అందరికీ దయచేయండి. మీ రాజ్యమును సంపాదించుకునే భాగ్యము, ఈ కడవరి దినాల్లో మీ కొరకు నమ్మకంగా బ్రతుకు భాగ్యము అనుగ్రహించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్లో బిడ్డలు అనేక మంది ఎదురు చూస్తున్న మంచి ర్యాంక్ రావటానికి కృపనివ్వండి.
విద్యార్థులు చదువుతున్నారు, మంచి ఉద్యోగాలు సహాయం చేయండి. రక్షణ లేని వారి రక్షణ ఇవ్వండి. ఈ కడవరి దినాల్లో ప్రభా అనేక మంది నీ వైపు తిరిగి నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయమని, ఈ దినం ఈ వారమంతా కాపాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.